హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సత్యటెక్ స్టోరీస్. ఈరోజు ఈ వీడియోలో న్యూ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి చూద్దాం. దానికంటే ముందుగా అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు చెప్పే జాబ్ ఏంటంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. సో ఇది ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ వర్క్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇచ్చిన డేటాకి మనం ట్యాగింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. ట్యాగింగ్ అంటే వాళ్ళు ఇచ్చిన డేటాని మనం అనాలిసిస్ చేసి టైటిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. సో ఈ వర్క్ అయితే చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఈ జాబ్ అప్లై చేయడానికి వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ కావాలనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. కంపెనీ నేమ్ ప్యారలల్ డాట్స్. సో ఎవరికైనా కంపెనీ గురించి తెలుసుకోవాలన్నా లేదంటే ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే గూగుల్లో ప్యారలల్ డాట్స్ అని ఇలా టైప్ చేయండి. సో టైప్ చేసిన వెంటనే మనకి ఫస్ట్ పేజ్లోనే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ కంపెనీకి సంబంధించిన కెరియర్ పేజ్ అండ్ అలాగే అబౌట్ టెక్నాలజీస్ అన్నీ కూడా మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఈ కంపెనీకి అయితే 4.8 రేటింగ్ అయితే ఉందండి. జాబ్లో డేటా ట్యాగింగ్ ఎగ్జిక్యూటివ్. సో ఈ పొజిషన్ అయితే రిమోట్ అండి. సో ఇది టోటల్గా అయితే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. సో మనకి ఫస్ట్ అయితే కాంట్రాక్ట్ బేస్లో అయితే మనకి జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆఫ్టర్ మన పర్ఫార్మెన్స్ బట్టి ఇది మనకి ఫుల్ టైమ్గా కూడా కన్వర్ట్ అయితే చేస్తారండి. ఈ జాబ్ అప్లై చేయడానికి 0 to 1 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ జాబ్కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మెన్షన్ చేశారు. సో వాళ్ళు ఇచ్చిన మన డేటాని అనలైజ్ చేసి వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. సో మన డేటాని 100% యాక్యురేట్గా వర్క్ అయితే ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో వాళ్ళు ప్రాజెక్ట్ సంబంధించి ఏవైతే టార్గెట్ మనకి ప్రొవైడ్ చేస్తారో వాటిని అయితే మనం రీచ్ అవ్వాలండి. మనం టీమ్ లీడ్స్తో కూడా కమ్యూనికేట్ చేసి ఎఫెక్టివ్గా వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓనర్షిప్ అండ్ అకౌంటబిలిటీ. సో ఈ విధంగా మనకి మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ జాబ్కి సంబంధించిన మినిమం క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్ కూడా మెన్షన్ అయితే చేశారు. ఎవరైతే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశారో అండ్ అలాగే ఇంకా ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అండ్ అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎక్సెల్, పవర్ పాయింట్, గూగుల్ షీట్, గూగుల్ స్లైడ్స్, జీమెయిల్ అలాంటి వాటి మీద బేసిక్ వర్కింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఈ వర్క్ చేయడానికి మినిమం హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ కూడా మెన్షన్ చేశారు. కంపల్సరీగా ల్యాప్టాప్ అయితే ఉండాలండి. సో ప్రాసెసర్ వచ్చి మినిమం i3 అయితే ఉండాలి. ర్యామ్ మినిమం 4 GB అయితే ఉండాలి. అండ్ అలాగే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బ్యాకప్ కూడా ఉండాలి. సో దీంతో పాటుగా మనకి మినిమం ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అయితే ఉండాలండి. సో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన రిక్వైర్మెంట్స్ మీ దగ్గర కానీ ఉంటే మీరైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సింపుల్గా ఈ జాబ్ అప్లై చేయడానికి ఇక్కడ ఉన్న ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ అప్లోడ్ రెజ్యూమ్ దగ్గర అయితే మీ రెజ్యూమ్ అయితే యాడ్ చేయండి. సో ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర మీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అయితే ఇవ్వండి. మీ వర్కింగ్ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత మీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఈ జాబ్కి 0 to 1 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు కానీ ఫ్రెషర్ అయితే నాట్ అప్లికేబుల్ అని చెప్పి ఇలా అన్నీ అయితే ఇవ్వండి. ఇన్ కేస్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కంపెనీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అండ్ అలాగే మీ జాబ్ రోల్ ఏంటి అనేది ఆ టైటిల్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఈ విధంగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు మీకు మెయిల్ ద్వారా రెస్పాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.